హలో గైస్, వెల్కమ్ టు డీకోడర్ తెలుగు. ఈ వీడియోలో జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్లో కామన్గా ఆడే ఒక ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వచ్చేసి మనకు జనరల్గా ఒక అర్రే ఇస్తూ ఉంటారు నెంబర్స్తో ఉన్నది. సో ఇలా 5 నెంబర్స్ ఉన్న ఒక అర్రే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ప్రాబ్లం వచ్చేసి ప్రింట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ ద అర్రే. అంటే ఇందులో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సమ్ చేసి ప్రింట్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో 10, 20, 30, 40, 50 వీటన్నిటిని సమ్ చేస్తే 10 ప్లస్ 20 30, 30 ప్లస్ 30 60, 100, 150. మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి 150. ఇది ఎక్కువగా మనకి ఇంటర్వ్యూస్లో మన అర్రేస్ కాన్సెప్ట్ అలాగే ఫర్ లూప్ గురించి తెలుసుకోవడానికి అడిగే ప్రాబ్లం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద సొల్యూషన్. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఇంటీజర్ అర్రే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇంటీజర్ అర్రే ఈక్వల్స్ టు సేమ్ వాల్యూస్ 10, 20, 30, 40, 50. ఇలా మనం ఒక ఇంటీజర్ అర్రే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసుకున్న అర్రే తర్వాత మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి. అది సమ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా సమ్ అనేది తీసుకుందాం. ఇనిషియల్గా మనకి ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి ఇందులో 0 అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూని మనం సమ్ చేయాలి కాబట్టి సో దీన్ని లూప్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని తీసుకొని ఈ సమ్లోకి యాడ్ చేసుకోవాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అర్రే డాట్ లెంత్ I ప్లస్ ప్లస్. ఇలా మనకి ఏదైనా అర్రే ఉన్నప్పుడు దాన్ని ఎలా లూప్ చేసుకోవాలో నేను ప్రీవియస్గా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా రెఫర్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఇలా చేసిన తర్వాత మనం రాయాల్సిన లాజిక్ ఒకే ఒక్క లైన్ అనమాట. అదేంటంటే మన దగ్గర ఆల్రెడీ సమ్ ఉంది కాబట్టి ఆ సమ్ వాల్యూకి మనం ఈ పర్టికులర్ అర్రేలో వచ్చే వాల్యూని యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఫస్ట్ మన దగ్గర సమ్ 0 ఉంటుంది. 0 ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ 10. అప్పుడు 10 సమ్ అనేది 10 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు సమ్ 10కి మనం అర్రే ఆఫ్ I 20 వాల్యూని యాడ్ చేసి మళ్ళీ అదే సమ్ వాల్యూలో మనం స్టోర్ చేస్తున్నాం. సేమ్ నెక్స్ట్ 30 వచ్చినప్పుడు ఆల్రెడీ 30 ఇక్కడ ఉంటుంది. 30 ప్లస్ 30 60. ఇలా ప్రతి ఒక్క న్యూ వాల్యూ మనకు ఇలా సమ్కి యాడ్ అయిపోయి అదే సమ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ వాల్యూని ప్రింట్ చేసి డిస్ప్లే చేయొచ్చు ఎంత వాల్యూ వచ్చిందనేసి. Sum of elements. ఈ సమ్ వచ్చేసి ప్లస్ సమ్ అనేది డిస్ప్లే చేస్తాం. ఇక్కడ మనం ఇదంతా సమ్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. I లెస్ దాన్ ఇవ్వాలి కాబట్టి ఇది మనకు కామన్గా మనం అర్రే ప్రాపర్ ఇండెక్స్ ఇవ్వకపోతే మనకు వచ్చే ప్రాబ్లం ఇది అనమాట. ఇంట్ I ఈక్వల్స్ 0, I లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ అర్రే ఆఫ్ లెంత్. ఇలా ఇచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ 150. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం వాల్యూస్ చేంజ్ చేస్తే 50 లేదా 70. ఇలా మనం చేంజ్ చేసినప్పుడు మనకు చేంజ్ అయిన వాల్యూని కూడా చూడొచ్చు. 70 ప్లస్ 20 90 ప్లస్ 50 140 180 230. కాబట్టి ఇలా ఇది మనకి ఎక్కువగా వెరీ ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. అండ్ ఇది అంత డిఫికల్ట్ ప్రాబ్లం ఏం కాదు. చాలా సింపుల్గా ఫర్ లూప్ యూస్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని ఇటరేట్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం సమ్ వాల్యూకి యాడ్ చేసి దాన్ని ప్రింట్ చేసేస్తే మనకి ఈజీగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.